అందరికీ నా పేరు ఇలిటం నరసింహారెడ్డి. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. నిన్న విధి విధానాలు ప్రకటించారు. నిజంగా కూడా బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడం కోసం అబద్ధపు హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని చెప్పి రుజువు అవుతా ఉంది. ఎందుకోసం అనంటే నిజంగా కూడా 2018 డిసెంబర్లో నుంచి 2023 డిసెంబర్ వరకు రుణమాఫీ చేస్తానని చెప్పడము రేవంత్ రెడ్డి గారు ఇదందరూ కూడా రైతులు జీర్ణించుకోలేనటువంటి విషయం అని రేవంత్ రెడ్డి గారు గమనించాలి. ఎందుకోసం అనంటే అంతకుముందు తీసుకున్నటువంటి రుణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి తప్పితే కేవలం ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. అప్పుడు ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎప్పుడు కూడా చెప్పలేదు ఇట్లా అని చెప్పి. కానీ ఇప్పుడు అన్ని కొర్రీలు పెట్టి రైతులకు ఎగనామం పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది ఏమాత్రం రేవంత్ రెడ్డి గారికి మంచిది కాదు. ఇప్పుడు ముఖ్యంగా రేషన్ కార్డు అంటున్నారు, రకరకాల ఆంక్షలు పెడుతున్నారు. నిజంగానే ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తే రైతులందరూ కూడా హర్షిస్తారు, రైతులందరూ కూడా మేలు చేకూరుతుంది అన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అనంటే రైతులు అంటే కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ వ్యాపారాలలో ఉంటారు, వ్యాపారం చేసుకుంటారు, బిజినెస్లు చేసుకుంటారు. కొంతమంది జనరల్ గా జాబర్స్ ఉన్నారు, రైతులే వాళ్ళు. కొంతమంది ఇతర సంస్థలలో కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ రైతులే. పట్టా పాస్బుక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని పరిగణనలోకి తీసుకొని రుణమాఫీ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే అది పారదర్శకంగా ఉంటుంది. అందరు తెలంగాణ సమాజానికి ముఖ్యంగా రైతాంగానికి న్యాయం చేసినట్టుంటుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు హామీలు ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఉచిత బస్ ప్రయాణం తప్పితే ఇంకా మిగతాది ఏ ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, ఇంతవరకు లేదు. పింఛన్లు డబుల్ ఇస్తామన్నారు, ఇంతవరకు లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు అమలుకు నోచుకోలేటువంటి సందర్భం కనబడతా ఉంది. ఈ రోజు వాస్తవం చూస్తే సరే కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు గమనిస్తున్నారో లేదో గాని కాంగ్రెస్ మీద రోజు ప్రజల మీద నమ్మకం సన్నగిలుతా ఉంది. ఎందుకోసం అంటే అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి గెలిచారు కాబట్టి ప్రజలలో నమ్మకం పోతా ఉంది. ఈ రైతు రుణమాఫీ విషయంలో పట్టా పాస్బుక్ ఆధారంగా తీసుకొని చేస్తే ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా తెలంగాణ సమాజానికి అదేవిధంగా రైతులకు మేలు చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేయాలి. వాస్తవంగా ఏంటంటే ఎంతో కొంత భూమి ఉంటుంది అందరికీ. ఎకరమో అర్ధబీగడో 2 ఎకరాలు మాక్సిమం భూమి ఉంటుంది అందరికి. వాళ్ళందరూ కూడా బిజినెస్లలో ఉంటారు, ఇంకా ఇతర సంస్థలలో పనిచేస్తారు, రకరకాల వ్యవస్థలలో ఉంటారు. అందరికి న్యాయం చేసినట్టుంటుంది, తెలంగాణ సమాజానికి న్యాయం చేసినట్టుంటుంది 2 లక్షల రుణమాఫీ చేస్తే. తప్పితే మీరు అన్ని కూడా కొర్రీలు పెట్టి చేస్తే తెలంగాణ ప్రజలు రైతాంగం కూడా ఎవరు హర్షించరు. రైతాంగాన్ని మోసం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు
గమనించాలి.